హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను కొబ్బరి తురుము, మామిడి తురుముతో కర్రీ చేస్తానండి. చాలా బావుంటది. ఇది ట్రెడిషనల్ వంటకము. ఎంతమందికి తెలుసో నాకు తెలీదు. కానీ చాలా అంటే చాలా బావుంటది. ఎవరికన్నా తెలియనోళ్ళుంటే కూడా ట్రై చేయండి. చాలా బావుంటది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ పచ్చి కొబ్బరి, పచ్చి మామిడికాయి తురుముకొని పెట్టుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అండి. కారానికి పచ్చిమిర్చి, ఎండుమిర్చితోనే కారం సరిపెట్టుకోవాలి. ఎర్ర కారం వాడము ఇక్కడ. ఇప్పుడు పప్పులు కొంచెం ఎక్కువే యాడ్ చేసుకోవాలండి పప్పులు. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఫ్రై చేసుకొని, తర్వాత ఎండుమిరపకాయలు కూడా కరివేపాకు, ఎండుమిరపకాయలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా బాగా వేపుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా తినేయొచ్చు. చాలా పుల్ల పుల్లగా చాలా బావుంటాయి టేస్ట్ దాంట్లో. ఏగిన తర్వాత ఇప్పుడు పసుపు యాడ్ చేసుకుందాం. అట్లానే సాల్ట్ కూడా యాడ్ చేసుకుందామండి. సాల్ట్ కూడా తగినంత యాడ్ చేసుకోవటమే. అవన్నీ ఏగిన తర్వాత కొబ్బరి యాడ్ చేద్దామండి. కొబ్బరి తురుము ఉంటుంది కదా! అది యాడ్ చేసుకొని బాగా పొడి పొడిలాడుతా ఫ్రై అవ్వాలండి ఇది. ఒక కొబ్బరికాయ అండి ఇది. దానికి ఒక చిన్న మామిడికాయ యాడ్ చేశాను. పులుపు ఎక్కువ తినేవాళ్ళు చూసుకొని కొంచెం పెద్ద సైజ్ అయినా వేసుకోవచ్చు. నేను చిన్న మామిడికాయ తీసుకున్నాననమాట. మ్యాంగో సీజన్‌లో ఇది చాలా మంచి టేస్టీగా ఉండే కూరండి. మీరు కూడా చేసుకోండి. చూసారు కదా! పొడి పొడిలాడుతూ ఏగిపోయింది. ఇప్పుడు మామిడికాయ తురుము యాడ్ చేసుకుందామండి. 2 బాగా ఫ్రై చేసుకోవాలి. పొడి పొడిలాడుతూ వచ్చేయాలండి. పొడి పొడిలాడుతూ వస్తే అన్నంలోకి చాలా అంటే చాలా బావుంటది. ఎనక ఫంక్షన్ భోజనాల్లో కూడా వడ్డించేవారండి ఈ ట్రెడిషనల్ కర్రీని. ఈ కర్రీ ఎంతమందికి తెలుసో కామెంట్ పెట్టండి. లైక్ చేయండి. షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను కొబ్బరి తురుము, మామిడి తురుముతో కర్రీ చేస్తానండి. చాలా బావుంటది. ఇది ట్రెడిషనల్ వంటకము. ఎంతమందికి తెలుసో నాకు తెలీదు. కానీ చాలా అంటే చాలా బావుంటది. ఎవరికన్నా తెలియనోళ్ళుంటే కూడా ట్రై చేయండి. చాలా బావుంటది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ పచ్చి కొబ్బరి, పచ్చి మామిడికాయి తురుముకొని పెట్టుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అండి. కారానికి పచ్చిమిర్చి, ఎండుమిర్చితోనే కారం సరిపెట్టుకోవాలి. ఎర్ర కారం వాడము ఇక్కడ. ఇప్పుడు పప్పులు